ప్రైజ్లాడ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. నేను పెద్దలకడ లేచి వారికి బోధించినను, వారు నా బోధ నంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడి తరతరముల నుంచి యుగముల నుంచి మార్పులేని ఆ పేరు కలిగిన యేసు ప్రభును మనం అంగీకరించి ఆయన యొక్క ఔన్నత్యం ఎరిగి అన్ని తరములలో కీర్తనీయుడు శ్లాఘనీయుడైన యేసు ప్రభుని ఎరిగి కూడా మన జీవితము ఎంత భ్రష్టత్వంలో ఎంత దేవునికి ఆయాసకరంగా ఉందో స్పష్టంగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని మన చెడుతనమును మార్చాలని ఏమన్నాడంటే, నేను పెద్దలకడ లేచి వారికి బోధించినను, వారు నా బోధ అంగీకరింపకపోయారు. ప్రేమైన వాళ్ళారా, ఒక స్పష్టమైన మాట మనం ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో చూస్తే, ఉదయము మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసేటోళ్ళు కొంతమంది, బైబిల్ చదివేటోళ్ళు కొంతమంది, వాకింగ్ పోయేటోళ్ళు కొంతమంది, పొలానికి పోయేటోళ్ళు కొంతమంది, ఏదో పని ఏదో ఉద్యోగం కొరకు పరుగున పోయేటోళ్ళు కొంతమంది. ఎవరు ఎట్లా పోయినా ప్రజెంట్ వరల్డ్లో ఈ లోకంలో ఏముందంటే సెల్ ఫోన్ వాడుతున్నా. నువ్వు ఏ రకంగా సెల్ ఫోన్ వాడినా ఉదయంనే ఎవరో ఒక రకమైన వాక్యం వస్తుంది. అది వాల్పేపర్గా వస్తున్నది, లేకుంటే వీడియోలుగా చిన్నవి వస్తున్నాయి, లేక ఏదన్నా రాతపూర్వకమైన వాక్యాలు కింద పెడుతున్నారు, రికార్డింగ్ వాక్యాలు కింద పెడుతున్నారు. సరే, ఏది పెట్టిర్రు అనేది సమస్య కాదు. దేవుడు ఆ వాక్యమును ఎందుకు పంపిస్తున్నాడు దగ్గరికి అంటే, ఆనాడు ఇశ్రాయేలు దగ్గరికి ఎట్లా ఉదయమున పంపినాడో ఈనాడు ప్రతి ఉదయమున ప్రతి సమయమున నీ కోసం నా కోసం ఆ వాక్యమును పంపిస్తున్నాడు. మనం అనుకుంటున్నాము ఎవరో పని లేక వీడియో చేస్తుర్రు, ఎవరో పని లేక పోస్ట్ చేసిర్రు అని అనుకుంటా ఇట్లా తీసేస్తున్నాం చాలా చులుగా. మనం వేరే చూద్దాం అనుకుంటున్నాం. లోకం సంబంధమైన వాటి మీద మన దృష్టి పెట్టుకొని దేవుని వాక్యాన్ని ఇట్లా పక్కకు అనుకుంటా వేరే వాటిని చూస్తాం. నేను కూడా అట్లాంటి చేసిన కాబట్టి చెప్పగలుగుతున్నమాట. అయితే ప్రభు చెప్పేది ఏమంటున్నాడు? వారు ఏం చేసిరంట, ఆయన బోధన అంగీకరింపక ముఖమును ఆయన వైపు తిప్పక వీపునే తిప్పిరంట. ఈ ఉదయమున నీ నా స్థితి ఆయన మాటల వైపు ముఖం దింపినామా, వీపుని దింపినామా? చూడంత భయంకరమైన మాట. వీపుని త్రిప్పిరి అని మాట్లాడుతున్నాడు. అందుకే 34 వచనం, నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో ఏయమైన వాటిని పెట్టిరు. నా పేరు పెట్టబడిన, యెషయా గ్రంథం 43 అంటాడు, ఇశ్రాయేలు నీవు నా సొత్తు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని చెప్పినాడు కదా. ఈ ఉదయమున నిన్ను కూడా రక్షించుకున్నప్పుడు నీ పేరు జీవగ్రంథంలో లెక్కించుకొని నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. నీ పేరు ఆయనకు తెలుసు. అయితే మన పేరు ఆయనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆయన పేరు పెట్టబడిన మందిరం. మందిరం అంటే ఏంది? 1 కొరింథీ 5:19 చూస్తే, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అంటున్నాడు. ఆలయమైన దేవాలయంలో, ఆనాడు భౌతికమైన దేవాలయంలో దేవునికి ఆయాసకరమైన పెట్టినట్టు ఆత్మ సంబంధమైన ఆలయమైన మన దేహములో, మన హృదయములో దేవునికి ఆయాసకరమైన లోకంలో మన లోపల నింపుకొని ఉన్నాం. దేవుడు ఆనాడు ప్రశ్నించినట్టు ఈనాడు కూడా మనల్ని నాకు ఏహమైన వాటిని వారి దేవాలయంలో అపవిత్రపరిచి పెట్టినారు అంటున్నాడు. ఇప్పుడు మన జీవితం కూడా మనం పరిశీలన చేసుకున్నట్టయితే, దేవుని మందిరమైన మన హృదయము, మన దేహము అపవిత్రమైన వాటితో, ఏయమైన వాటితో నిండి ఉంటే దేవుడు ఎట్లా సంతోషపడతాడు మనల్ని చూసి? దేవుడు ఎట్లా మనతో నివసించడానికి ఇష్టపడతాడు? ఎట్లా మనకు విజయం ఇస్తాడు? ఎట్లా మనల్ని గెలిపిస్తాడు సాతానుతో? ఈ విషయం మనం పర్సనల్గా తీసుకోవాలి. క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నిజమే, నా దేహమే నీకు ఆలయం అన్నావు, ఆ ఆలయంలో లోక సంబంధమైన ఎన్ని ఉన్నాయి అని వాక్య వెలుగులో పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి దేవునికి ఇంపైన స్థలముగా దేవుడు మనలో నివసించేంత యోగ్యమైన స్థితిలో మన హృదయం మార్చుకున్నాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ ఘనమైన స్థితి, వర్ణించరాని స్థితిని బట్టి చూపిస్తున్నాం. మా దేహము నీకు ఆలయం, కానీ మేము ఆయాసకరంగా బతుకుతున్నాం. దయతో క్షమించండి. నీ సన్నిధి కాంతిలో మిమ్మల్ని వరదల చేసి నీ మేము కొరకు జీవింపజేయమని
యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.